ఎట్లా ఉన్నాయి సార్ ఏర్పాట్ల గురించి మమ్మల్ని అడగకపోతే బాగుంటుంది. ఎందుకంటే అది అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించింది. నేను ఇంచుమించుగా అందరికీ చెప్తున్నాను. పూజా విధానాలు పూజలు ఏ విధంగా జరిగినాయి, అమ్మవారి గొప్పతనం ఏంటి, మీలో మీరు అడిగేటువంటి ప్రశ్నలకి తప్పకుండా సమాధానం చెప్తాను, అడగవచ్చు. తెలంగాణ ప్రాంతంలో ముందుగా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే శ్రీ మహాకాళింబాయ నమః. ఈ బోనాలు మహాకాళీ దేవాలయానికి లష్కర్ బోనాలుగా ప్రాశస్త్యం పొందడానికి గల కారణం ఏమిటి? ఎక్కడా లేనిటువంటి విచిత్రం ఈ పండుగని ఈ విధంగా ఎందుకు చేస్తారు? చాలా గొప్ప విశేషం ఇది. ఒక ఆడబిడ్డ అత్తగారింటి నుంచి పుట్టింటికి వచ్చి అన్నదమ్ముల మధ్యలో కూర్చుని సంతోషంగా మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో ఆ తల్లి ఏం చేస్తుంది? నాయన అది తింటావా, లేకపోతే ఇది తింటావా, ఈ మిఠాయి కావాలా, నీకు ఆ మిఠాయి కావాలని ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకొని ఆ తల్లిదండ్రులే కానీ అన్నదమ్ములే కానీ అందరూ కూడా తీగి వంటలు అవి ఇవి అన్నీ చేసి తినిపిస్తూ ఉంటారు. ఇది ఆడబిడ్డకి మనం పెట్టేటువంటి ఒక గొప్ప, నిజంగా చెప్పాలంటే ప్రేమతో కూడుకున్నటువంటి సన్మానం. అయితే ఇది ఆచారంగా కాకుండా ఒక వేడుకగా 200 సంవత్సరాలుగా 250 సంవత్సరాలుగా ఈ మహాకాళీ దేవస్థానంలో లష్కర్ బోనాలుగా ప్రసిద్ధి కాంచినటువంటి ఈ జగన్మాత సన్నిధిలో ఊరూరా కాకి, తెలంగాణ అంతా కాకి, ఈనాడు భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచము కూడా ఈనాడు బోనాల పండుగను చేసుకుంటున్నారు. ఇది అమ్మవారికి ఎందుకు చేయాలి అంటే, అమ్మవారు తీపి వంటలు తిని భక్తులని ఆశీర్వదించి చాకలు కోసినందువల్ల చల్లదనంతో అమ్మవారు అందరినీ కాపాడుతుందని, ఈ కాపాడినటువంటి వారిలో రోగగ్రస్తులే కావచ్చు, పసిగిడ్డలే కావచ్చు, వృద్ధులే కావచ్చు, చాతకాని కారే కావచ్చు, ఏమైనప్పటికీ కూడా అమ్మవారు బోనాల పండుగ ప్రాశస్త్యం మొట్టమొదటిగా మొదలైనటువంటిది లష్కర్ బోనాలుగా కేరెన్నిక కన్నా సికింద్రాబాదులో ఈ గడ్డ మీద అని తెలియజేసుకుంటున్నాం. పవిత్రమైనది కాబట్టి అందరూ దాన్ని భరించుకోగలిగి తారతమ్యాలు లేకుండా గొప్పవాడైనా, గీదవాడైనా, మధ్యస్థుడైనా, చాతకాని వాడైనా ఎవరైనా ఒక కుండని కొన్నారంటే చాలా తక్కువ ఖర్చుతో ఉంటుంది అది. అయితే ఇంకొకటి కూడా ఉంది ఇందులో. కొత్త కుండలో ఉన్నటువంటి విశేషం ఏమిటి? మనం ఇతరములైనటువంటి వంటలేవి చెయ్యం, అనవసరంగా దాన్ని చేతులు పెట్టి పాడు చెయ్యం కాబట్టి, నూతనమైంది కాబట్టి దానిలో చక్కగా పాయసం వండి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు కట్టి దానిలో వేపాకు కట్టి దాని మీద చక్కటి చిన్న కుండలో చల్లటి పానీయం పోసి పసుపు కుంకుమలు వేసి మజ్జిగ వేసి మళ్ళీ వేపాకు కట్టి దానిపైన గండదీపం కట్టి అలంకారం చేసి మేళ తాళాలతో తీసుకొచ్చి అమ్మకి సమర్పించడం ఈ ప్రాంతంలో మనకి చాలా తక్కువ ఖర్చులతో జగన్మాతని సేవ చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడేటువంటి ఒక క్రియ. అందుకనే ఆనాటి నుంచి కూడా 250 సంవత్సరాలుగా మొట్టమొదట బోనాల పండుగ తెలంగాణకి చెందినది. తెలంగాణలో కూడా లష్కర్ ప్రాంతం, దీన్ని మిలిటరీ వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి లష్కరు అనేవాళ్ళు. లష్కర్ బోనాలు పండుగ మీద పాటలే ఉన్నాయి కానీ వేరే వేరే చోట్ల ఇవాళ పుట్టినాయి. మహా అవుతే ఈ 30 సంవత్సరాలుగా నానా రకాల పాటలు వచ్చినాయి కానీ ఈ మహాకాళి అమ్మవారి మీద పాటలు రావడం, పూజలు జరగడం చాలా పెద్ద పరిపాటి. సమర్పించేటప్పుడు ఏమైనా నియమాలు పాటించాలి?
పాటించాలంటారా? అవును, శుద్ధిగా ఉండాలి. హైందవులు అనేసరికి తెల్లవారుజామున లేచి చక్కగా తలస్నానాలు చేసి కట్టు చీరలు కట్టుకొని ఉన్న కాడికి, లేదంటే అమ్మవారు కాటన్ చీర కట్టుకున్నా ఏమనదు. కానీ సాంప్రదాయమైనటువంటి బట్టల్ని వేసుకోండి, చాలా బాగుంటుంది. జీన్ ప్యాంట్లు వేసుకొని వచ్చి బోనాలు తీసుకొస్తే బాగుండదు. దీనికి ఆక్షేపణ కట్టవద్దు దయచేసి. ఎందుకంటే ఇది మన సాంప్రదాయం. సాంప్రదాయంలో ఏం చేయాలి? తలస్నానం చేసి ముఖానికి పసుపు రాసుకుని చక్కగా గొట్టు కట్టుకుని, అలాగే చక్కటి వాళ్ళకున్నట్టు శక్తితో చీర కట్టుకుని ఆనందంగా ఆ శిరస్సున బోనాల్ని పెట్టుకొని వాళ్ళు వస్తుంటే ఎంత ఆనందం కలుగుతుందో తెలుసా? ఆ మహాకాళి అమ్మవారు గర్భాలయంలో ఉందా, లేకపోతే నేను చూస్తున్నటువంటి ఈ ముత్తైదువుల మొహంలో ఉందా అని కలిగించేంత ఆనందదాయకంగా ఈ ప్రాంతం అంతా కూడా జగజగలాడుతూ విపరీతమైనటువంటి వైబ్రేషన్తో ఎంతో చక్కటి వాతావరణాన్ని నెలకొల్పుకుంటోంది అమ్మవారు. అంటే గురువుగారు, మట్టి కుండలు అయితే ఈ సంవత్సరం వాడిన వచ్చే సంవత్సరం వాడకూడదు అంటారా? ఇత్తడివి అవైతే వాడచ్చు అంటారా? ఇత్తడి కుండ వాడవచ్చు, ఇత్తడి గిన్నె వాడవచ్చు. మట్టి కుండ అవుతే ఒకసారి సాంప్రదాయంలో కట్టెల మీద పెట్టి వంట చేస్తే దాన్ని తీసేయడం మా సాంప్రదాయం. అయితే అందరికీ అది సంభవిస్తుందా? సంభవించదు. చాతకాని వాళ్ళు పాపం ఏం చేస్తారు? ఆ గిన్నెని కడిగి మళ్ళీ పెట్టుకుంటారు. ఈ యొక్క బోనాల విషయంలో మాత్రం ఎవరు కడిగి కొట్టడం అనేది జరగదు. మళ్ళా సంవత్సరానికి కొత్త కుండ కొనుక్కొని బోనాన్ని తయారు చేసుకుంటారు. గవ్వలు లక్ష్మీ స్వరూపం కాబట్టి మన ఈ తెలంగాణ ప్రాంతంలో అమ్మవారికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వస్తువులో కూడా ఈ లక్ష్మీప్రధానమైనటువంటి లక్షణాలు ఉంటాయి. గవ్వలు కూడా లక్ష్మీప్రధానమైనటువంటివి. వేపాకు అద్భుతమైనటువంటి దేవతా స్వరూపం. మామిడి ఆకు పెట్టినంత మాత్రానే, తోరణం పెట్టినంత మాత్రానే శుభసూచకం. పసుపు కుంకుమలు మంగళప్రదమైనటువంటివి. ఇట్లా ప్రతి ఒక్క వస్తువు కూడా మనకి చక్కటి మంగళకరమైనటువంటి చిహ్నాలని తెలియజేసేటువంటి లక్షణాలు కలిగినవి. మరి ఈ రోజు బోనాల సందర్భంగా అమ్మవారికి పూజ కార్యక్రమాలు ఏంటి? ఏ విధంగా? తెల్లవారుజామున 2:30 నుంచి 3:30 వరకు అమ్మవారికి తంత్ర విధానంలో, వైదిక విధానంలో, వామాచారంలో, శాక్తేయంలో అమ్మవారికి చాలా కన్నుల కండువగా దినదిన ప్రవర్తమవుతున్నటువంటి పూజలో ఇది కూడా ఒకటని నేను అనుకుంటాను. నాకు చాలా సంతోషంగా పూజ జరిగింది ఈరోజు అమ్మవారి దగ్గర. మేమందరం బ్రాహ్మణులందరం కూర్చొని గర్భాన్ని పూజ చేయడం జరిగింది. అమ్మవారు సాక్షాత్తు ముగ్గురమ్మల మూలకుటమ్మ ఆ మహాకాళి దేవి వచ్చి కూర్చొని పూజ చేయించుకుందా అనేటువంటి సర్వమంగళ స్వరూపిణి తేజస్సుతో అందరికీ దర్శనమిస్తూ అందరికీ చూస్తున్నటువంటిది. కాబట్టి ఇంత చక్కటి పూజా విధానాన్ని జరిగిన తర్వాత మంత్రివర్యులు గంగారు బోనంతో అమ్మవారికి చక్కగా బోనాన్ని సమర్పించడం, అక్కడి నుంచి కూడా ముత్తైదువులు, చాతగాని వాళ్ళు, చాతైన వాళ్ళు ప్రతి ఇంటి నుంచి బోనాన్ని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు. మరి రేపు రంగం కదా, రంగంకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఆలయంలో? దీనికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అంటూ ఏమి ఉండవు అమ్మ. ఆ కులాల వాళ్ళందరికీ మాత్రం చాలా విశేషమైంది. ఆ 7 తరాల కింద ఉన్నటువంటి కులాల వాళ్ళందరూ, 8 కులాల వాళ్ళు, ఆనాటి నుంచి వస్తున్నటువంటి కుటుంబీకులు అందరూ ఆలయం ముందర సమావేశమై ఆ
స్థలాన్ని తగ్గి దానిలో ఆ గర్తలో పచ్చి కుండని కట్టి కుండపైన సాగర మంత్రాలతో జోగిని పైకి అమ్మవారిని ఆవహింపచేసిన తదనంతరం ఆ అమ్మవారు ఈ యొక్క కుండపైన నిలబడ్డం, చేయి వేస్తేనే పగిలిపోయేటువంటి ఈ కుండ అమ్మవారు ఉన్నంతసేపు పగలకుండా ఉండి అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత పగిలిపోతుంది. ఇది ఈ రంగం కార్యక్రమంలో సత్యము, మీరందరూ చూస్తున్నటువంటి గొప్పతనం. ఆ గొప్పతనాన్ని చూసుకుని భక్తులందరూ చక్కగా ఈ యొక్క పూజా విధానాన్ని, ఈ రంగం కార్యక్రమాన్ని పాల్గొంటారని తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు గురుగారు, ఎంతో చక్కగా వివరించారు. పౌర్ణం అర్థం అంటే ఏంటో. ధన్యవాదాలు.